బయట హోటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో క్రిస్పీ పెసరట్టు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిసా హోమ్ ఫుడ్స్. క్రిస్పీ పెసరట్టు ఎలా చేయాలో ఈరోజు చెప్పబోతున్నాను. ఇది బరువు పెంచదు, హెల్త్‌కి చాలా మంచిది. రుచి మాత్రం సూపర్ ఉంటుంది. ముందుగా పచ్చి పెసర్లను ఒక కప్పు, అదే కప్పుతో 3/4 కప్ బియ్యం వేసుకొని వాటర్‌తో 2-3 సార్లు కడిగి 6-8 గంటల సేపు నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ రాత్రి నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ఇలా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన పెసర్లను కూడా బాగా కడిగి ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పెసర్లలో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. అలాగే బియ్యం వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. కొంచెం ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు బ్యాటర్‌ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక తవా పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఇలా పల్చగా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు. బ్యాటర్ ఎక్కువగా నీరుగా ఉంటే పెసరట్టు క్రిస్పీగా రాదు. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ ఇలా అంచుల వెంబట వేసుకోవాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత మెల్లగా తీసి ఫ్లిప్ చేసుకోవాలి. రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ అండ్ అల్లం ఇలా పైనుంచి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఒక హాఫ్ మినిట్ తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి ప్లేట్లో తీసుకోవాలి. పచ్చి పెసర్లలో హై ప్రోటీన్, రిచ్ ఇన్ ఫైబర్, వెయిట్ మేనేజ్మెంట్‌కు చాలా మంచిది. ఇలా రెండో పెసరట్టు కూడా ఇలా వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఇది కూడా బాగా కాలిన తర్వాత మనం ఉల్లిపాయలు స్ప్రెడ్ చేసుకోవాలి. బియ్యం వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్‌లో కాల్చుకుంటే కాలిపోతాయి బాగా. అంతే అండి, మన హాట్ పెసరట్టులు పల్లి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో లేదా ఉప్మాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను పల్లి చట్నీ అండ్ పుట్నాల పొడితో ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్‌గా, హెల్తీగా ఉండే పెసరట్టు తయారు చేసాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కామెంట్‌లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక రుచికరమైన రెసిపీతో కలుద్దాం. బాయ్.